వన్ తీసుకోవాలి. అంటే ఇఫ్ యూ కమ్, నువ్వు వస్తే, యూ విల్ లెర్న్, విల్ లెర్న్ కదా. ఇఫ్ యూ కమ్ యూ విల్ లెర్న్. ఇఫ్ యూ కేమ్, నువ్వు వచ్చి ఉంటే, యూ వుడ్ లెర్న్, నేర్చుకొని ఉండేవాడి. ఇఫ్ యూ కమ్ యూ విల్ లెర్న్, ఇఫ్ యూ కేమ్ యూ వుడ్ లెర్న్. నెక్స్ట్ చూడండి, అదే ఇప్పుడు ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ కమ్, ఇఫ్ యూ హ్యావ్ కమ్ యూ విల్ హ్యావ్ gotten the marks, that you got in the job. If you had come that you would have learned, you would had learned. చాలా జాగ్రత్తగా బిట్ ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ V1 ఉందా, దీన్ని బట్టి మన ఐడెంటిఫికేషన్. ఇఫ్ ఖచ్చితంగా వచ్చే బిట్టే V1 ఉందా, అయితే ఆన్సర్ విల్ చెన్న V1. లేదు ఇఫ్ తర్వాత V2 ఉందా, దాని ఆన్సర్ ఏం చేసుకోవాలి, వుడ్ ఆర్ షుడ్ V1 తీసుకోవాలి. లేదు ఇఫ్ తర్వాత మన ప్రెసెంట్ పర్ఫెక్ట్ చూపించాడు, హ్యావ్ హ్యాస్ ఇట్ ఉందా, ఇది ఆన్సర్ అనమాట. ఇంత క్లారిటీగా బిట్టిస్తాడు. మీకు ఒకసారి బిట్ కూడా చూపిస్తాను, చక్కటి అవగాహన అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. ఫస్ట్ చూద్దాం, మోడల్ బిట్స్ అని పెట్టుకోండి. మోడల్ బిట్. సో మన ఇఫ్ క్లాస్ లో మనకు వచ్చేటువంటి మోడల్ బిట్ ఎలా ఉంటుంది ఫస్ట్ చూడండి ఒకసారి. ఇఫ్ యూ ప్లే చెస్, యూ ఇక్కడ డాష్ ఇస్తాడు, యూ డాష్ the match, the match, the match. ఇక్కడ ఆప్షన్స్ ఎలా ఇస్తారంటే, ఆప్షన్ ఏ will win, ఆప్షన్ బి would win, ఆప్షన్ సి will not win, ఆప్షన్ డి will have won. సో చూడండి మనం ఎలా చెక్ చేసుకోవాలి ఆన్సర్. ఒకసారి మనం ఇది